వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గవర్నర్ తో విజయ్ భేటీ కాబోతున్నారు. తనకు కీలకమైనటువంటి అంశానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూటీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. గవర్నర్ అర్లేకర్ కేరళ పర్యటన రద్దయింది. సో మరి కాసేపట్లో విజయ్ తో గవర్నర్ భేటీ కాబోతున్నారు. విజయ్ కు అపాయింట్మెంట్ ఇచ్చారు గవర్నర్. లోక్ భవన్ కు బయలుదేరారు. విజయ్ తో పాటుగా మిత్రపక్షాలు ఒక భారీ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. తమిళనాడులో మాత్రం ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. గవర్నర్ తో భేటీ కావడానికి విజయ్ తో పాటుగా ఈసారి మిత్రపక్షాలు కూడా బయలుదేరినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో పూర్తి స్థాయిలో గవర్నర్ తో మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. తనకు మద్దతు ఇచ్చేటువంటి రాజకీయ పార్టీలతో కూడా సో మిత్రపక్షాలను తీసుకొని కూడా లోక్ భవన్ కు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, IUML తో పాటుగా VCK పార్టీలు, ఈ ఇతర పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని లోక్ భవన్ కు బయలుదేరారు. సో ప్రభుత్వ ఏర్పాటుకు త్వరితగతిన మాత్రం చకచక అడుగులు పడిపోతున్నాయి. సో కమ్యూనిస్టు పార్టీ నేతలు కూడా లోక్ భవన్ వద్ద సందడి వాతావరణం కనబడింది. సంకీర్ణ ప్రభుత్వానికి తమిళనాడు వేదిక కాబోతుంది. గవర్నర్ అపాయింట్మెంట్ పైన ఏర్పడినటువంటి సందిగ్ధతకు ఎట్టకేలకు చెక్ పడింది. గవర్నర్ ఎట్టకేలకు తన కేరళం పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తున్నాయి. 6:30 గవర్నర్ పూర్తి స్థాయిలో విజయ్ తో పాటుగా వచ్చేటువంటి సంకీర్ణ మిత్ర పక్షాలకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తున్నాయి. కేరళం పర్యటన రద్దు కావడం, 6:30 విజయ్ కి అపాయింట్మెంట్ ఇవ్వడంతో ఇక తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సుగమం అయిపోతుంది. సో అన్ని మిత్రపక్షాలతో కలిసి లోక్ భవన్ కు బయలుదేరారు విజయ్. సో పూర్తి స్థాయిలో తనకు మద్దతు ఇచ్చేటువంటి రాజకీయ పార్టీలు ఒక్కసారి మనం గమనించినప్పుడు 120 స్థానాలకు పెరిగింది ఒక్కసారిగా పార్టీకి సంబంధించి. ఇప్పటి వరకు కేవలం 108 మంది, అంటే 107 మాత్రమే సో టీవీకే పార్టీ నుంచి గెలిచిన వారు, కాంగ్రెస్ పార్టీ నుంచి 5 మాత్రమే సభ్యులు గెలిచారు. సో ఇక్కడి వరకు ఉన్నటువంటి ఫిగర్ ఒక్కసారిగా కమ్యూనిస్టులు షరతులు లేకుండా ప్రకటించినటువంటి మద్దతు. సో VCK పైన ఇప్పటి వరకు కొనసాగినటువంటి సందిగ్ధత, VCK మాత్రమే కాదు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ 2 సభ్యులు కూడా విజయ్ కు ప్రకటించారు. 107+5+ కమ్యూనిస్టు పార్టీల నుంచి వచ్చేటువంటి 4 ఎమ్మెల్యేలు, దీంతో పాటుగా VCK 2, IUML నుంచి వస్తున్నటువంటి మరో 2, మొత్తం కలుపుకొని 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా మాత్రం అడుగులు వేస్తున్నారు. సో గవర్నర్ అర్లేకర్ కేరళ పర్యటన రద్దయింది. ఇక పైన విజయ్ తో భేటీ కావడానికి అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. విజయ్ కి అపాయింట్మెంట్ ఇచ్చారు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర. దీంతో పాటుగా లోక్ భవన్ లో ఇప్పటికే పూర్తి స్థాయిలో విజయ్ గవర్నర్ భేటీకి ఏర్పాట్లు చేస్తున్నారు. సో లోక్ భవన్ కు బయలుదేరారు విజయ్ తో పాటుగా మిత్రపక్షాలు. ఉన్నట్టుండి చెన్నైలో ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయినాయి. ఒకవైపు వర్షం మాత్రమే కాదు, మరోవైపు మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు కూడా చక్కచక్క అడుగులు పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. రోడ్లపైకి విజయ్ అభిమానులు భారీగా చేరుకున్నారు. రోడ్లపైన సో సీఎం అంటూ కూడా సో పూర్తి స్థాయిలో మాత్రం నినాదాలు చేస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సో ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం, ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి విజయ్ కు లోక్ భవన్ కు బయలుదేరేటువంటి నేపథ్యంలోనే రోడ్లపైన అభిమానులు భారీ స్థాయిలో చేరుకున్నారు. సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితులు చెన్నైలో ఉన్నటువంటి లోక్ భవన్ వద్ద కనబడుతున్నాయి. ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి విజయ్ కు సో తమిళనాడులో ఒక న్యూ హిస్టరీని క్రియేట్ చేసినటువంటి విజయ్ కు అభిమానులు భారీ స్థాయిలో లోక్ భవన్ వద్దకు చేరుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. నిన్నటి వరకు లోక్ భవన్ ముందు నిరసనలు కనబడ్డాయి, కానీ తాజాగా ఉన్నట్టుండి ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్ అపాయింట్మెంట్, ప్రభుత్వ ఏర్పాటుకు చకచక మార్గాలు. సో ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ నాయుడికి తెలుసుకుందాం. వెంకట్, ఏంటి ఒక్కసారిగా కేరళం పర్యటన కూడా గవర్నర్ రద్దు చేసుకున్నారు, అపాయింట్మెంట్ దొరకలేదు అన్న సిచ్యువేషన్ దగ్గర నుంచి విమర్శలు వెలువెత్తువైనటువంటి పరిస్థితులు మనం చూసాం. గవర్నర్ వ్యవస్థనే దూషించినటువంటి సిచ్యువేషన్ లో టీవీకే కార్యకర్తలు కూడా కనబడ్డారు. గవర్నర్ పైన ఆగ్రహావేశాలు చెలరేగిన సిచ్యువేషన్ చూసాం. సో ఎలా చూడొచ్చు అంటారు? గవర్నర్ కొంతవరకు వెనక్కి దగ్గర మనసు మార్చుకోవడానికి కారణం ఏంటి? మరో 10 నిమిషాల్లో మాత్రం అపాయింట్మెంట్ కనబడుతుంది. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? సిరాజ్, దీనికి సంబంధించి గత 4-5 రోజులుగా నెలకొన్నటువంటి ఏదైతే ఈ రాజకీయ ఉద్రిక్తత ఉందో, ఈ వేడెక్కినటువంటి రాజకీయ వాతావరణం ఏదైతే ఉందో, దీనికి సంబంధించి మొత్తం కూడా ముగింపు పలికే దిశగానే గవర్నర్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. సాధారణంగా పెద్ద పార్టీలను, ప్రభుత్వాలను ఏర్పాటు చేయండి, మీరు ఏర్పాటు చేయండి అని గవర్నర్లు ఆహ్వానిస్తూ ఉంటారు. అలాగే మెజారిటీ నిరూపించుకోవడానికి కూడా కొంత సమయం ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ తమిళనాడు గవర్నర్ మాత్రం అంటే
ఇప్పటి వరకు గవర్నర్లు ఫాలో అయినటువంటి పద్ధతి కాకుండా కొత్త సాంప్రదాయానికి తెరలేపటం, నాకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పి వెళ్ళినప్పటికీ గత 2-3 రోజుల నుంచి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు తిరస్కరించడం, అలాగే అతిపెద్ద పార్టీ అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు వద్దని చెప్పడం, ఇవన్నీ కూడా అంటే మీరు బల నిరూపణలు కావాలి, నాకు మద్దతు లేఖలు కావాలంటూ కూడా సమయం అంతా వృధా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే చివరకు ఈ రోజు మొత్తం కూడా అన్ని పార్టీలు అక్కడ డిఎంకేతో ఉన్నటువంటి మిత్రపక్షాలు అన్ని కూడా కాంగ్రెస్ తో కానీ, లేదా కాంగ్రెస్ కానీ, వీసీకే కానీ, సిపిఐ సిపిఎం, అలాగే ఐయుఎంఎల్ కానీ, ఇలా మిగిలిన పార్టీలు కానీ ఇవన్నీ కూడా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనటువంటి వేళ కొంత ఆయన కేరళ వెళ్ళాలి అనుకోవడం, దానికి సంబంధించి అంటే విజయ్ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాము. ఇక ప్రభుత్వ ఏర్పాటు కంటే పర్యటనలు ముఖ్యమా అనే దానికి సంబంధించి గవర్నర్ మీద కూడా విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ముందుకు రావటం, అలాగే విజయ్ దగ్గర ఉన్నటువంటి 118 మంది ఎమ్మెల్యేలతో పాటుగా ఇప్పుడు కొత్తగా ఐయుఎంఎల్ పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు, అలాగే ఆ టీవీకే పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే అదవ్ అర్జున ఉన్నారో వాళ్ళ అత్త కూడా విజయ్ కి మద్దతు ప్రకటిస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీనితో 121కి విజయ్ బలం పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలకాలి, విజయ్ కు అపాయింట్మెంట్ ఇవ్వాలి అనేది గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకనే కేరళ పర్యటన రద్దు చేసుకుని ప్రభుత్వ ఇలాంటి సందర్భంలో ఇప్పటి వరకు విజయ్ మాత్రమే వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈసారి మిత్రపక్షాలు కూడా లోక్ భవన్ గడప తొక్కబోతున్నాయి. సో ప్రభుత్వ ఏర్పాటుకు ఎంత సమయం పట్టే ఛాన్స్ ఉండొచ్చు? ఎప్పటి వరకు దీనికి సంబంధించిన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయొచ్చు? ఈ భేటీలోనే నిర్ణయం తీసుకోవచ్చా? ఈ భేటీలోనే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే గవర్నర్ కు నేను రేపు పలానా సమయంలో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ విజయ్ ఏదైతే సంకీర్ణ పక్షాలు ఏవైతే ఉన్నాయో, తనకు మద్దతు ఇస్తున్నటువంటి సంకీర్ణ పక్షాలు ఏవైతే ఉన్నాయో, వీసీకే గానీ, ఐయుఎంఎల్ గానీ, అలాగే వామపక్షాలు గానీ, ఈ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను తీసుకువెళ్ళడానికి సంబంధించి బలమైనటువంటి కారణం ఉంది. దాని వెనుక అంటే నిన్న జరిగినటువంటి హైడ్రామా, అంటే రాత్రి వరకు కూడా సంతకాలను ఫోర్జరీ చేశారు, ఇదంతా జరిగింది. 118 మంది లేఖలను అందించేటువంటి సమయంలో కొంత హడావుడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అటువంటిది ఎక్కడా లేకుండా దానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఉండేందుకే వాళ్ళందరినీ కూడా తీసుకుని ఆయన లోక్ భవన్ కు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక గవర్నర్ ఎటువంటి అబ్జెక్షన్స్ పెట్టకుండా అవసరమైతే మీ ముందు బల నిరూపణ చేయడానికి కూడా నేను సిద్ధమే అనే విధంగా విజయ్, అంటే సాధారణంగా బల నిరూపణ అనేది ఫ్లోర్ లో జరుగుతుంది, అసెంబ్లీలో జరుగుతుంది. కానీ అది కాకుండా నేను రాజ్భవన్ లో, లోక్ భవన్ లో కూడా బల నిరూపణ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి సంకేతాలను విజయ్ ఇచ్చినట్టుగానే ఉంది. అంటే వెంకట, మద్దతు లేఖలు మాత్రమే కాదు, మిత్రపక్షాలు వెళ్ళిన తర్వాత హెడ్ కౌంట్ ప్రాసెస్ అలాంటివి ఏం లోక్ భవన్ లో జరగవు కదా, అవన్నీ శాసనసభలోనే జరిగేటువంటి అవకాశం ఉందా? సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అవును, ఇక్కడ అది రాజ్యాంగబద్ధం, అంటే అసెంబ్లీలోనే జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ గవర్నర్ గత 4-5 రోజుల నుంచి ఆడుతున్నటువంటి డ్రామాల వెనుక మరి దాని వెనుకున్నటువంటి వ్యక్తిగత ఎజెండా ఏమన్నా ఉందా ఏంటనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. కానీ అంటే విజయ్ నాకు మద్దతు ఉందని చెప్పినప్పుడు కూడా మీ దగ్గర మద్దతు లేదు, మీ దగ్గర ఇంకో 2 లేఖలు తగ్గి 1 లేఖ తగ్గిందని చెప్పేసి అతను పదే కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే విజయ్ ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వకుండా దీనికి సంబంధించి గవర్నర్ మరోసారి తనను తిప్పి పంపకుండా ఉండేందుకే ఈ పార్టీలకు సంబంధించినటువంటి వామపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు కానీ, వీసీకేకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఏఐఎంఎల్ కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక గవర్నర్ ఎటువంటి అబ్జెక్షన్ పెట్టకుండా ఉండేందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. కానీ రోడ్లపైన విజయ్ అభిమానులు వచ్చేసారు. ఆల్మోస్ట్ చెన్నైలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రభుత్వ ఏర్పాటుతో పాటుగా సీఎం అంటూ కూడా నినాదాలు లోక్ భవన్ వరకు. సో నిన్నటి వరకు నిరసన జరిగినటువంటి వేదిక ఈ రోజు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సో ఎలా చూడొచ్చు ఈ వ్యవహారం? అవును, 2009 నుంచి వాళ్ళు విజయ్ని ముఖ్యమంత్రిగా చూడాలని కలలు కంటున్నారు. ఇప్పుడు అన్ని సిద్ధమైనటువంటి సమయంలో ఈ డ్రామా అనేది వాళ్ళకి నిజంగానే తలనొప్పిగా ఉంది. దీనికి సంబంధించి వాళ్ళు 3-4 రోజుల నుంచి కూడా చాలా ఓపికగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే రాజకీయాల్లో ఎమోషన్స్ ఉంటాయి, సినిమా హీరోలకు సంబంధించి ఎమోషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటాయి, వాళ్ళని అభిమానించిన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టినా గానీ తట్టుకునేటువంటి మనస్తత్వం ఉంటుంది కానీ తప్ప ఇట్లా హీరోలను లేదంటే సినిమా వాళ్ళను క్రికెటర్లను ఇబ్బంది పెడుతున్నప్పుడు, రాజకీయ నాయకులను అభిమానించేటువంటి రాజకీయ నాయకులను ఇబ్బంది పెడుతున్నప్పుడు దాన్ని పాజిటివ్ గా తీసుకునేటువంటి వాతావరణం అయితే తమిళనాడులో 100% ఉండదు. అదే విజయ్ అక్బాల్ లో స్పష్టంగా కనపడుతుంది.
సో వెంకట్, ఆల్మోస్ట్ ఈ భేటీలో ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి నిర్ణయం మాత్రమే తీసుకునే ఛాన్స్ ఉంటుందా? దాంతో పాటుగా సో కేబినెట్ మొత్తం ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా అనుకోవచ్చా? అయితే కేబినెట్ మంత్రులు ఎవరు అనే దానికి సంబంధించి మరి ఇప్పుడే సమాచారం ఇస్తారా, లేదంటే ప్రభుత్వ ఏర్పాటుకు ముందు? అయితే ఇప్పటికే విజయ్ కేబినెట్ లో ఉండేవాళ్ళు ఎవరు అనే దానికి ముందుగానే ఆల్రెడీ రెడీ చేసుకున్నారు. మొత్తం 19 మంది పేర్లు ఏమో రెడీ చేసి పెట్టారు. అలాగే మిత్రపక్షాలకు సంబంధించి కాంగ్రెస్ కూడా 1-2 మంత్రి పదవులు ఇచ్చేందుకు ఆయన రెడీగా ఉన్నారు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు మరి ఇస్తారా లేదు అని అంటే కనుక రేపు ఏమన్నా ప్రమాణ స్వీకారం సమయంలో ముందుగా ఏమన్నా ఫలానా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని 2-3 గంటల ముందు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. మరి దానికి సంబంధించి ఏమన్నా జరుగుతుందా అనేది చూడాలి. సో ఇలాంటి సందర్భంలోనే ముందు నుంచి వీసీకే చెప్పింది, మాకు డిప్యూటీ సీఎం ఇవ్వండి, ఈసారి డిప్యూటీ సీఎం కంపల్సరీ ఇవ్వాలి అనేటువంటిది పెట్టినటువంటి షరతు. కానీ తమిళ మీడియాలో వస్తున్నటువంటి కథనం ప్రకారం బేషరతుగా మద్దతు అనేటువంటి అంశాలు. సో ఒకవేళ సీఎం మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తే డిప్యూటీ సీఎం ప్రస్తావన ఏంటి? సో అది కూడా ఒకేసారి ఉండొచ్చా వీసీకే డిమాండ్ ప్రకారం? అయితే అది కూడా ఒకసారి ఉంటుంది. అంటే దానికి సంబంధించి ఇంకా వీసీకే అయితే బేషరతుగానే మద్దతు ఇచ్చేటువంటి సంకేతాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ట్రిచి ఈస్ట్ కావాలని అడిగారు, అలాగే మరికొన్ని డిప్యూటీ సీఎం పదవి అడిగారు. ఇలా కొన్ని డిమాండ్లు వాళ్ళు పెట్టారు. కానీ ఇప్పుడు వాటన్నిటికీ సంబంధించి విజయ్ ముందు సానుకూలంగా స్పందించినప్పటికీ అతనికి అన్నాడీఎంకేలో ఉన్నటువంటి 3-4 ఎమ్మెల్యేల నుంచి క్లారిటీ వచ్చింది. అలాగే డిఎంకేలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేల నుంచి క్లారిటీ వచ్చింది. అలాగే ఇక్కడ ఐయుఎంఎల్ గాని వీళ్ళందరూ కూడా క్లారిటీ ఇచ్చిన తర్వాత ఓకే ఇంకా అవసరం లేదు అనేటువంటి ఆలోచనలోనే విజయ్ కూడా ఉన్నాడు అనేటువంటి సమాచారం మనకు అందుతుంది. ఇప్పటి వరకు మనకున్నటువంటి సరే ఇదంతా మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఒక లేటెస్ట్ ట్విస్ట్ ఏంటి అని అంటే విజయ్ మొన్న ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి 14వ అంశమే ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యం అవుతోంది అనేటువంటి వార్త ఇప్పుడు కొంత హైలైట్ అవుతోంది. ముఖ్యంగా తాను అధికారంలోకి వస్తే గవర్నర్ వ్యవస్థ రద్దు కోసం ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి విజయ్ చెప్పడమే ఇప్పుడు ఆయన కొత్త తలనొప్పులకు కారణం అనేది మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ సమాచారం. కానీ ఒక్కసారిగా ఉన్నటువంటి గవర్నర్ అపాయింట్మెంట్ని సో ఇవ్వడం, సో తన షెడ్యూల్నే క్యాన్సిల్ చేసుకోవడం, కేరళ పర్యటనకు వెళ్ళడం, పర్యటనే రద్దు చేసుకోవడం, అంటే మొత్తం వ్యవహారం చూసుకున్న తర్వాత లోక్ భవన్ పైన వస్తున్నటువంటి విమర్శలకు చెక్ పెట్టేటువంటి ఆలోచన అనుకోవాలా, లేదా ఏదైనా గైడ్లైన్స్ అనుకోవాలా? అంటే లోక్ భవన్ మీద వస్తున్నటువంటి విమర్శలకు చెక్ పెట్టేటువంటి ఇదిగానే చూడొచ్చు. దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో విమర్శలు తీవ్రంగా వస్తున్నటువంటి నేపథ్యంలోనే అంటే ఒక రాష్ట్ర అంశం అనేది జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతుంది. రేపొద్దున ఇది ప్రజల్లో కూడా తప్పుడు సంకేతాలు వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దక్షిణాదిలో వాళ్ళు బలపడాలనుకుంటున్నప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా చులకనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అటు కర్ణాటకలో కూడా వాళ్ళు అధికారంలోకి రావాలనుకున్నప్పుడు మీరు గవర్నర్లు అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారు అనేటువంటి విమర్శలు కన్నడ ప్రజల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్ కు ప్రధానంగా జాతీయ స్థాయిలో బీజేపీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ కు అలాగే ఇండి కూటమి మొత్తానికి కూడా ఇది బలం చేకూర్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా గవర్నర్ మరో ఛాన్స్ తీసుకోకుండానే దీన్ని ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కానీ వెంకట్, మీకేమనిపిస్తుంది? మనం విజయ్ యొక్క పరంపరను మొత్తం గమనించిన తర్వాత, ఎన్నికలు జరిగి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి తాను సభాపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని లోక్ భవన్ లేదా గతంలో రాజ్భవన్ కి సంబంధించి చెప్పులు అరిగేలా తిరిగినటువంటి పరిస్థితి 4వ భేటీ వరకు రావాల్సినటువంటి వారు. కానీ ఇక్కడ విజయ్ ముందుగానే ఈ మద్దతును కూడగట్టుకొని ఉంటే సో ఇంత జాప్యం జరిగి ఉండేది కాదు, ఈ 5 రోజులు కూడా వేస్ట్ అయ్యేవి కాదు అనేది మాత్రం ఒక బలమైనటువంటి వాదన విశ్లేషకుల దగ్గర నుంచి వస్తుంది. వాస్తవమేనా? దానికి సంబంధించి ఎలా చూడొచ్చు? ఇక్కడ మనం చాలా మంది ఒక యాంగిల్ గురించి మాట్లాడుకోవట్లేదు. కానీ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. ఏంటి అని అంటే విజయ్ కి డిఎంకే కాంగ్రెస్ రూపంలో ఒక బలమైనటువంటి పొలిటికల్ ఫెన్సింగ్ అనేది ఏర్పడింది అనేది చాలా మంది అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకు అనంటే ఇప్పుడు ఇండియా, నేను చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియా కూటమిలో డిఎంకే పార్టీ చాలా కీలకం. 22 మంది ఎంపీలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం ఉంది. కానీ ఒక 5 ఎమ్మెల్యేల మద్దతు కోసం 22 మంది ఎంపీలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు వదిలేసుకుంటుంది అనేది చాలా మంది ఆలోచించలేనటువంటి విషయం. అలాగే ఇక్కడ డిఎంకే కూడా కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో డిఎంకేకి ఎంత అవసరం ఉందో డిఎంకేకి కూడా అదే స్థాయిలో అవసరం ఉంది. కాబట్టి 2 పార్టీలకు పరస్పర అవసరాలు ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళు అంటే తమిళనాడులో దీనికోసం ప్రభుత్వ ఏర్పాటు కోసం అనవసరంగా గొడవ పెట్టుకుని అంటే బహిరంగంగా దీన్ని విడిపోయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు అంతర్గతంగా కలిసే ఉన్నారనేటువంటి అంశాన్ని చాలా మంది మర్చిపోయారు.
అలాగే స్టాలిన్ కూడా ఇప్పుడు రేపు పొద్దున అన్నాడీఎంకే కనుక తమిళనాడులో పాగా వేస్తే మరో ఉత్తరప్రదేశ్ లాగా బీజేపీ పాతుకుపోతుంది, లేదంటే మరో రాష్ట్రంలాగా బీజేపీ పాతుకుపోతుంది అనేటువంటి భయం స్టాలిన్ లో ఉంది. అందుకని ఇక్కడ స్టాలిన్ కూడా చాలా జాగ్రత్తగా గేమ్ ఆడి తనకున్నటువంటి మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వీసీకే గానీ, సిపిఐ గానీ, సిపిఎం గానీ, ఇట్లా ఈ అన్ని పార్టీలకు సంబంధించి మీరు వెళ్లి మద్దతు ఇవ్వండి కానీ మా కూటమిలోనే ఉండండి అనేటువంటి అంశాన్ని వాళ్ళకి స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దానికి సంబంధించి చాలా స్పష్టంగానే హామీ అదే విధంగా అడుగులు వేసినటువంటి పరిస్థితి. అలాగే బేషరతుగా వామపక్షాలు కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎక్కడ కూడా మాకు మంత్రి పదవులు వద్దు, మేము బయట మీకు మద్దతు ఇస్తాం కానీ మేము బయటే ఉంటాం అనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పుకోగలిగారు. కాబట్టి ఇక్కడ స్టాలిన్ గాని, రాహుల్ గాంధీ గాని ఇక్కడ త్రీ డైమెన్షన్ గేమ్ అనేది జరిగింది, మైండ్ గేమ్ అనేది జరిగింది. విజయ్ ని సీఎం చేయటం ఇక్కడ స్టాలిన్ కు గాని, రాహుల్ గాంధీకి గాని అవసరం. ఎందుకు అంటే విజయ్ గనక పరోక్షంగా గాని, ప్రత్యక్షంగా గాని కాంగ్రెస్ కూటమిలో ఉంటే అది భవిష్యత్తులో కాంగ్రెస్ కి లాభం చేకూరుస్తుంది. తమిళనాడులో ఈ మిత్రపక్షాలు, డిఎంకే మిత్రపక్షాలన్నీ కూడా వెళ్లి విజయ్ కి మద్దతు ఇస్తే భవిష్యత్తులో తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఆలోచన, బీజేపీకి అవకాశం ఉండదు, అన్నాడీఎంకే బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి సీమా ఉండదు అనేటువంటి నిర్ణయానికి అనేటువంటి ఆలోచనకు స్టాలిన్ వచ్చేశారు. అలాగే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కు కూడా భవిష్యత్తులో ఇబ్బంది ఉండకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు రాబోయే 5 ఏళ్లలో విజయ్ పరిపాలించేటువంటి విధానం, ప్రభుత్వ వ్యతిరేకత మొత్తం కూడా అతని మీదకి వెళ్ళిపోతుంది, రేపొద్దున తన కొడుకు కూడా ఇబ్బంది ఉండకపోవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ స్టాలిన్ ఆలోచించి ఉండొచ్చు. వీటన్నిటి నేపథ్యంలోనే కొంత జాగ్రత్తగా మిత్రపక్షాలను కూడా సైలెంట్ గా విజయ్ కి మద్దతు ఇచ్చే విధంగా అతను ప్రోత్సహించి ఉండొచ్చు. అలాగే ముందు కాంగ్రెస్ ని అడ్డం పెట్టి గేమ్ స్టార్ట్ చేసి తర్వాత సైలెంట్ గా మిత్రపక్షాలను బయటికి పంపించి విజయ్కి మద్దతు ఇచ్చే విధంగా స్టాలిన్ గేమ్ ఆడారేమనేది అభిప్రాయం. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మీరన్నట్లుగా కేవలం గెలిచినటువంటి పార్టీలు మాత్రమే కాదు, ఓడిపోయినటువంటి పార్టీలు, తక్కువ సంఖ్యలో వచ్చినటువంటి పార్టీలు, ప్రతి పార్టీ కూడా కీ రోల్ పోషించింది తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటులో, రాజకీయ వ్యూహాల్లో కూడా. ఒకసారి మనం లోక్ భవన్ కు వెళ్ళేటువంటి మార్గాలను పరిశీలిద్దాం. విజయ్ ను సీఎం అంటూ కూడా అక్కడ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. సో ఇప్పటి వరకు మనం చూసింది, ఇప్పటి వరకు మద్దతు ఇవ్వాలా లేదా అని ఆచితూచి అడుగులు వేసి ఉత్కంఠకు కారణమైనటువంటి టీవీకే పార్టీ కార్యకర్తలు చేసింది. సో తిరుమావల్వన్ పిక్ తీసుకొని వారు కూడా సీఎం అంటూ కూడా అక్కడ నినాదాలు చేస్తున్నటువంటి వారు. ఎట్టకేలకు రాజ్ భవన్, లోక్ భవన్ ఇకపైన అడ్డంకులు సృష్టించేటువంటి అవకాశం లేదు. సో సంపూర్ణ మెజార్టీ, గవర్నర్ పెట్టినటువంటి ఒకే ఒక్క కండిషన్, ఆ మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ ను విజయ్ క్రాస్ చేసేశారు. ఇప్పుడు ఆయన గెలుచుకున్నటువంటి 107 స్థానాలు, కాంగ్రెస్ ఇస్తున్నటువంటి 5 స్థానాలు, కమ్యూనిస్టు పార్టీలు ఇస్తున్నటువంటి మద్దతు 4 స్థానాలు, దీంతో పాటుగా వీసీకే మద్దతు 2 స్థానాలు, ఐయుఎంఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతు 2 స్థానాలు, మొత్తంగా కలిపి 120 స్థానాలతో విజయ్ నూతన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో తమిళనాడు ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఫలితాలను కూడా పూర్తి స్థాయిలో విజయ్ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని కూడా సో ఆల్మోస్ట్ అమలు చేయాలంటూ కూడా వారు కూడా అభిలషిస్తున్నారు. ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. ఇక పైన తనకున్నటువంటి మెజార్టీతో నల్లేరు పైన నరకే అని చెప్పుకోవాలి. సో పూర్తి స్థాయిలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి తేదీ సమయం మాత్రమే ఖరారు కావాల్సి ఉంది. మనకు అందినటువంటి సమాచారం ప్రకారం విజయ్ ఇప్పటికే లోక్ భవన్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో గవర్నర్ తో భేటీ కానున్నారు.